నిరుద్యోగులకు మరో మంచి అవకాశం అయితే వచ్చేసిందండి. మరో జిల్లా నుంచి మళ్ళీ అంగన్వాడీ నోటిఫికేషన్ అయితే విడుదలైందనమాట. అలాగే ఇంకో విషయం, సచివాలయంస్లో అంగన్వాడీ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉందండి. ఇప్పటికే మనకి ఇంతకు ముందు కడప జిల్లాకి సంబంధించిన అంగన్వాడీ నోటిఫికేషన్ వచ్చింది. అది ఆల్రెడీ ఆ ఇన్ఫర్మేషన్, ఆ నోటిఫికేషన్ గురించి వీడియో అయితే ఆల్రెడీ షేర్ చేశాను. ఇప్పుడు ఇంకో జిల్లా నుంచి అంగన్వాడీ నోటిఫికేషన్ అయితే ఓపెన్ అయిందనమాట. సో ఇలా మనకి జిల్లా వైజ్ అయితే మనకి అంగన్వాడీ నోటిఫికేషన్స్ అయితే ఓపెన్ చేస్తున్నారనమాట. సో అందుకే ప్రతి ఒక్కరు కూడా అంగన్వాడీ జాబ్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో, సో మీ యొక్క జిల్లా నేమ్ అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. సో ఆ జిల్లా యొక్క నోటిఫికేషన్, అంగన్వాడీ నోటిఫికేషన్స్ రాగానే కూడా వెంటనే కూడా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తాను. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి. అండ్ ఈ నోటిఫికేషన్, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి అయితే వీడియో చూడండి. మీరిచ్చి ఒక చిన్న లైక్ వల్ల ఈ జిల్లాకి సంబంధించిన కొంతమందికైనా హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేయండి. అండ్ మీరు ఏ అంగన్వాడీ జాబ్ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలన్నా ప్రాసెస్ అయితే ఇదే అనమాట. ఎలిజిబుల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇవే అనమాట. సో ఎవరైతే అంగన్వాడీ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో, సో ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ట్రై చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా అంగన్వాడీ నుంచి వచ్చిన నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే చూసేద్దాం. స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూడండి. అండ్ మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్, నోటిఫికేషన్స్, అప్డేట్స్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. సో చూడండి, ICDS అంగన్వాడీ రిక్వైర్మెంట్ 2026 లేటెస్ట్ అంగన్వాడీ హెల్పర్ జాబ్ నోటిఫికేషన్ అయితే ఓపెన్ అయిందనమాట. సో పరీక్ష లేదు, ఫీజు లేకుండా డైరెక్ట్ అప్లై చేస్తే అంగన్వాడీ ఆయా ఉద్యోగం అయితే ఇస్తారండి. ఆంధ్రప్రదేశ్లో మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ మరియు సాధికారిత అధికారి జిల్లా మడకశిర డివిజనల్లో ఉండే 2 ECDS ప్రాజెక్టులలో ఖాళీగా ఉన్న 55 అంగన్వాడీ ఆయా పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుండి కొత్త దరఖాస్తులను అయితే ఆహ్వానిస్తున్నారు. ఆఫ్లైన్ అప్లికేషన్ ప్రారంభం తేదీ వచ్చేసరికి 10 ఏప్రిల్ 2026 నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ లాస్ట్ డేట్ చూడండి, ముగింపు తేదీ వచ్చేసరికి 16 ఏప్రిల్ 2026. అంటే ఇంకా ఎన్నో డేస్ అయితే టైం లేదనమాట. సో వెంటనే ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో, ఎవరైతే అంగన్వాడీ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో, సో ఆ జిల్లాకి సంబంధించిన వెంటనే కూడా నోటిఫికేషన్ ఇచ్చిన అడ్రస్కి అయితే మీ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయండి. సో ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, అప్లికేషన్స్కి ఏమేమి కావాలి, అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి, అన్నీ కూడా క్లియర్గా చూద్దామండి. ఆంధ్రప్రదేశ్లో మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ మరియు సాధికారిత అధికారిక కార్యాలయంలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ హెల్పర్ ఉద్యోగాల కోసం కొత్త జిల్లాల నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తున్నారండి. సో అందుకే మీ యొక్క జిల్లా నోటిఫికేషన్ అయితే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఇదే జిల్లా అనేది ఇంతకు ముందు కడప జిల్లాకి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు వచ్చేసరికి శ్రీ సత్యసాయి జిల్లాకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదల చేశారండి. సో డీటెయిల్స్ అన్నీ కూడా ఇవే అనమాట. సో అర్హతలు ఏంటి అన్నీ కూడా క్లియర్గా చూడండి. అప్లికేషన్ ప్రాసెస్ కూడా చూస్తే మీ యొక్క జిల్లాకి సంబంధించిన నోటిఫికేషన్ ఓపెన్ చేయగానే వెంటనే కూడా అప్లై చేసుకోవడానికి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు కేవలం 10వ తరగతి పాస్ అయి ఉంటే సరిపోతుంది అనమాట. కానీ స్థానికంగా నివసిస్తూ వివాహమైన మహిళా అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. అదే ఊరుకు చెందిన మహిళ అయి ఉంటే సరిపోతుంది అనమాట. ఆ జిల్లాకి సంబంధించిన మహిళ అయి ఉంటే సరిపోతుంది. అలాగే వివాహమైన మహిళ అయి ఉంటే సరిపోతుంది అనమాట. వయసు వచ్చేసరికి 21 సంవత్సరం నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఎటువంటి రాత పరీక్ష లేకుండా డైరెక్ట్గా జాబ్ అయితే ఇస్తారండి. టైం లేదు, వెంటనే కూడా అప్లై చేసుకోండి. ఏమేమి డాక్యుమెంట్స్ కావాలంటే ఇక్కడ సర్టిఫికేట్స్ చూడండి. ఆధార్ కార్డు, మార్క్స్ మెమో, తహసీల్దార్ వారిచే జారీ చేయబడిన కులము అండ్ అలాగే నివాస సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. ఒకవేళ SC ST BC అయితే, వికలాంగులకు అయితే ఒకవేళ వాటికి సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా కావాలన్నమాట. అలాగే రీసెంట్ గా దిగిన హాఫ్ సైజ్ ఫోటో కూడా ఉండాలి. అలాగే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవడం కూడా చెప్తాను. సో అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని అప్లికేషన్ ఫిల్అప్ చేసి ఇక్కడ అడిగిన డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా కాపీస్ తీయించి అటాచ్ చేసి రీసెంట్ గా దిగిన హాఫ్ సైజ్ ఫోటో కూడా అతికించేసి మీ యొక్క సిగ్నేచర్ కూడా సైన్ చేసి ఇక్కడ చూడండి CDPO కార్యాలయం నందు సమర్పించవలను. ఇక్కడ ఓవరాల్ గా చూసుకుంటే మనకి సంస్థ పేరు వచ్చేసరికి జిల్లా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ మరియు సాధికారిత అధికారి వారి కార్యాలయంలో జాబ్స్ అనమాట. పోస్ట్ పేరు వచ్చేసరికి అంగన్వాడీ హెల్పర్ పోస్టులు అండి. మొత్తం వేకెన్సీస్ వచ్చేసరికి 55 అనమాట. రిక్వైర్మెంట్ విధానం వచ్చేసరికి ఇవి పర్మనెంట్ జాబ్స్ అండి. అండ్ ఏజ్ లిమిట్ చూసుకుంటే 21 to 35 years అనమాట. అండ్ విద్యార్హత వచ్చేసరికి జస్ట్ 10th పాస్ అయిన మహిళలు అప్లై చేసుకోవచ్చు అండి. అండ్ మంత్లీ శాలరీ చూసుకుంటే 7,000 వరకు కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ దరఖాస్తు ప్రారంభం వచ్చేసరికి ఇప్పటికే స్టార్ట్ అయిపోయింది.
అయిపోయిందండి. 10th ఏప్రిల్‌ని స్టార్ట్ అయింది. దరఖాస్తు చివరి తేదీ వచ్చేసరికి 16th ఏప్రిల్ వరకు మాత్రమే టైం ఉంది. ఇక్కడ టైం చూసారా, జస్ట్ 6 డేస్ టైం మాత్రమే ఇచ్చారనమాట. అప్లికేషన్ మోడ్ ఇక్కడ వెబ్సైట్ లింక్ ఇచ్చారు కదా, www.srisatyasai.ap.government అని. సో అది గూగుల్‌లో కానీ క్రోమ్‌లో కానీ సెర్చ్ చేస్తే మనకి అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుందనమాట. అండ్ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయండి. సో డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి కరెక్ట్‌గా చెక్ చేసుకొని మీరు ఎలిజిబుల్ అయితే కనుక వెంటనే కూడా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్‌గా ఫిల్అప్ చేసి అక్కడ అడిగిన డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా కాపీస్ తీయించి అటాచ్ చేసి నోటిఫికేషన్ ఇచ్చిన అడ్రస్కి అయితే పంపించండి. సో మీరే వెళ్ళి ఇచ్చినా పర్వాలేదు, పోస్ట్ ద్వారా పంపించినా పర్వాలేదు, కానీ సో లాస్ట్ డేట్ లోపే పంపించాలి. అండ్ అప్లికేషన్లో ఎటువంటి మిస్టేక్స్ లేకుండా చూసుకోండి, ఎటువంటి ఫేక్ ఇన్ఫర్మేషన్స్ లేకుండా చూసుకోండి. సో నోటిఫికేషన్ అనేది నేను లాస్ట్లో వేస్తాను చూడండి. సో అడ్రస్ కూడా నేను రౌండప్ చేస్తాను. లాస్ట్లో నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ కూడా చూద్దాం. ఇక్కడ పోస్ట్ డీటెయిల్స్ చూడండి. ఈ నోటిఫికేషన్లో అంగన్వాడీ సహాయకులు పోస్టులు ఉన్నాయి, అంటే హెల్పర్ పోస్టులు ఉన్నాయి. అలా మొత్తం కూడా మనకి 55 పోస్టులు అయితే ఉన్నాయి కదా. సో గుడిబండలో 17, మడకశిరాలో 38 పోస్టులు, ఇలా మొత్తం కూడా 55 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ విద్యార్హత చూడండి. అంగన్వాడీ కార్యకర్త, మినీ అంగన్వాడీ కార్యకర్త మరియు అంగన్వాడీ సహాయకుల పోస్టుల కొరకు దరఖాస్తు చేసుకునేవారు 10వ తరగతి పాస్ అయి ఉంటే సరిపోతుంది. అభ్యర్థులు వివాహం అయి ఉంటే సరిపోతుంది. అలాగే స్థానికంగా నివాసం ఉండవలెను. అంటే అంగన్వాడీ కేంద్రంలో ఉన్న గ్రామం, అంటే అదే గ్రామానికి చెందిన మహిళ అయి ఉండాలి. అభ్యర్థులు తమ దరఖాస్తుతో పాటు క్యాస్ట్ సర్టిఫికేట్, నివాస సర్టిఫికేట్, అలాగే పుట్టిన తేదీ, 10వ తరగతి మార్క్స్, మేము ఆధార్, ఒకవేళ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్స్, ధృవీకరణ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా సబ్మిట్ చేయాలన్నమాట. నెక్స్ట్ మంత్లీ శాలరీ చూడండి. ఈ జాబ్స్కి నెలకు అంగన్వాడీ కార్యకర్తకు వచ్చేసరికి 11,500 మరియు అంగన్వాడీ సహాయకులు హెల్పర్కి వచ్చేసరికి 7,000 అనమాట. ఇప్పుడు ఈ నోటిఫికేషన్లో మనకి ఓన్లీ హెల్పర్ పోస్టులు ఉన్నాయి కాబట్టి హెల్పర్ పోస్టులకి శాలరీ వచ్చేసరికి 7,000. ఒకవేళ అంగన్వాడీ కార్యకర్తకు వచ్చేసరికి 11,500 అనమాట. సో ఇలా మనకి జిల్లా వైజ్ అయితే నోటిఫికేషన్ అయితే ఓపెన్ చేస్తున్నారు. సో అన్ని జిల్లాలకి సంబంధించిన డీటెయిల్స్ అనమాట ఇవన్నీ కూడా. అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, శాలరీ డీటెయిల్స్ అన్నీ కూడా అన్ని జిల్లాకి సంబంధించిన, అన్ని అంగన్వాడీకి సంబంధించిన డీటెయిల్స్ అనమాట ఇవన్నీ కూడా. అండ్ ఏజ్ లిమిట్ చూడండి 35 ఇయర్స్ బిలో అనమాట. కానీ అది కూడా చూడండి 21 ఇయర్స్ అబోవ్ అండ్ 35 ఇయర్స్ బిలో అనమాట. అది కూడా మనకి 1 జూలై నాటికి 21 సంవత్సరం నుంచి 35 సంవత్సరాలు వచ్చి ఉండాలన్నమాట. అలాగే దరఖాస్తు ఫీ వచ్చేసరికి ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదనమాట. అండ్ నెక్స్ట్ ఎంపిక ప్రక్రియ, సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే విద్యార్హత మెరిట్ ఆధారంగా ఉంటుందన్నమాట. అనుభవం, ఏజ్, ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ అయితే చేస్తారు. జస్ట్ మీ యొక్క ఏజ్ చూస్తారు, విద్యార్హతకి సంబంధించిన మార్క్స్ ఆధారంగా సెలక్షన్ అయితే చేస్తారనమాట. సో చూడండి, అభ్యర్థులు దరఖాస్తుతో పాటు కుల సర్టిఫికేట్, అంటే క్యాస్ట్ సర్టిఫికేట్, పుట్టిన తేదీ, 10వ తరగతి మార్క్స్, మేము ఆధార్, సో వీటికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా కాపీస్ అయితే అటాచ్ చేయాలి. సో అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ నుండి 10వ తరగతి పాస్ అయి ఉంటే తప్పనిసరిగా టీసీ లేదా స్టడీ సర్టిఫికేట్ను జతపరచాలన్నమాట. అండ్ నెక్స్ట్ చూడండి, దరఖాస్తులు ఇటీవల తీసిన ఫోటోను ముందు భాగంలో అతికించి ఫోటో పైన ఇంకు పెన్తో అభ్యర్థి సంతకం చేయాలి. అంటే అప్లికేషన్ ఫామ్ ఉంటుంది కదా, డౌన్లోడ్ చేసుకుంటారు కదా. సో ఒక కార్నర్లో, రైట్ సైడ్ కార్నర్లో పైన ఫోటో అతికించమని ఉంటుంది. అక్కడ అతికించి బ్లూ కలర్ పెన్తో సైన్ చేయాలి. సో ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి. సో ఒక మ్యారేజ్ అయిందా, 10th పాస్ అయిందా, అలాగే ఏజ్ లిమిట్ ఇవన్నీ కూడా కరెక్ట్గా చూసుకోండి. సో నేమ్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ అండ్ టోటల్ వేకెన్సీస్ ఇవన్నీ కూడా క్లియర్గా చూసుకోండి. గుడిబండలో 17, అలాగే మదకశిరలో 33 అలా ఉన్నాయన్నమాట. సో దరఖాస్తు విధానం చూడండి. ఆ జిల్లాలో ఉన్న మడకశిర రెవెన్యూ డివిజన్కు సంబంధించిన 2 ECDS ప్రాజెక్టుల్లో ఖాళీగా ఉన్న అంగన్వాడీ ఆయాల పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తును ఆహ్వానించడం, అలాగే ఖాళీలు ప్రభుత్వం వెబ్సైట్ ద్వారా పొందవచ్చు అనమాట. అంటే డీటెయిల్స్ అన్నీ చూడవచ్చు. అలాగే అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఏప్రిల్ 16 వరకు కూడా టైం ఉందన్నమాట. సో అర్హులైన మహిళా అభ్యర్థులు 16 లోపలనే సబ్మిట్ చేయాలండి. ICDS ప్రాజెక్ట్ కార్యాలయంలో పొంది తిరిగి సంబంధిత ICDS ప్రాజెక్ట్ కార్యాలయంలో, అంటే అప్లికేషన్ అక్కడ దొరుకుతుంది. ఒకవేళ మీరు మొబైల్లోనే డౌన్లోడ్ చేసుకుంటే అంటే వెబ్సైట్ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అదే ICDS కార్యాలయంలో మీ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాలి. సో ఒకవేళ లాస్ట్ డేట్ దాటిన తర్వాత వచ్చిన అప్లికేషన్స్ అయితే తీసుకోరనమాట.
సో నోటిఫికేషన్ అయితే చూడండి. ఇది వచ్చేసరికి శ్రీ సత్యసాయి జిల్లాకి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. సో నోటిఫికేషన్లు ఇచ్చారు కదా వెబ్సైట్ లింక్, దాని ద్వారానే అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. అండ్ అప్లికేషన్ కూడా చూపిస్తాను ఎలా ఫిల్ చేయాలి ఏంటి అనేది. సో అప్లికేషన్ చూస్తే మీకు కొంచెం క్లారిటీ అయితే వస్తుంది కదా. సో ఈ జిల్లాకి సంబంధించిన వారు వెంటనే కూడా అప్లై చేసుకోండి. అండ్ మీ యొక్క జిల్లా నేమ్ అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఆ జిల్లాకి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇలానే ఉంటాయి. అంటే ఏజ్ లిమిట్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, శాలరీ డీటెయిల్స్ అన్నీ కూడా ఇవే అనమాట. కానీ ఏ జిల్లాకి సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది అనేది తెలియదు కాబట్టి మీ యొక్క జిల్లా నేమ్ అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆ జిల్లాకి సంబంధించిన నోటిఫికేషన్ రాగానే వెంటనే కూడా అప్డేట్ ఇస్తాను. సో అప్లికేషన్ అయితే ఇలా ఉంటుందన్నమాట. జిల్లా కలెక్టర్ శ్రీ సత్యసాయి జిల్లా వారికి దరఖాస్తు చేసుకున్న ఉద్యోగం పేరు, సో అంగన్వాడీ ఉద్యోగం పేరు, రెవెన్యూ డివిజన్, అలాగే ఐసిడిఎస్ ప్రాజెక్టు పేరు, మండలం పేరు, అలాగే సెక్రటరీ పేరు, గ్రామ పంచాయతీ పేరు, అంగన్వాడీ కేంద్రం పేరు, అలాగే ఏడబ్ల్యూసి కోడ్ అనమాట. అలాగే అభ్యర్థి పూర్తి పేరు 10వ తరగతి ప్రకారం అయితే ఉండాలన్నమాట. 10th మార్క్స్ మెమోలో ఎలాగైతే ఉందో సో దానిలాగానే సేమ్ రాయాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి భర్త పేరు, ఆధార్ నెంబరు, అలాగే క్యాస్ట్ గురించి, అలాగే విద్యార్హతలు, పుట్టిన తేదీ, మొబైల్ నెంబరు, 10వ తరగతి సాధించిన మార్కులు, అలాగే నెక్స్ట్ ఎడ్యుకేషనల్కి సంబంధించిన డీటెయిల్స్. అభ్యర్థి వితాందు అయితే అవును, కాదంటే కాదు. ఒకవేళ పిల్లలు ఉంటే ఎస్ అయితే ఎస్, నో అయితే నో. అలా ఇక్కడ అడిగిన డీటెయిల్స్ అన్నిటిని కూడా కరెక్ట్గా ఫిల్అప్ చేయాలన్నమాట, ఎటువంటి మిస్టేక్స్ లేకుండా. అండ్ అడిగిన డాక్యుమెంట్స్ అన్నిటిని కాపీస్ తీయించి అటాచ్ చేసి అప్లికేషన్ అయితే ఆయా కార్యాలయంలో సబ్మిట్ చేయాలన్నమాట. సో ఇదన్నమాట శ్రీ సత్యసాయి జిల్లాకి సంబంధించిన అంగన్వాడీ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే. ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. అండ్ మర్చిపోకుండా వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్.